ఫ్రెండ్స్ ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇలా ఉన్న ఫోటోని మనం ఈ విధంగా అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. చెప్పాలంటే ఈజీ ప్రాసెస్. సో దీన్ని మనం పిక్సెట్ యాప్లో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఏఐ టూల్స్ అయితే అవసరం అయితే లేదు. జస్ట్ మీ మొబైల్న పిక్సెట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని పైన ఎడిట్ ఫోటో ఉంటుంది, ఇక్కడైతే ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ప్రభాస్ అన్న ఫోటో అయితే తీసుకున్నాను. సో మీరు ఎవరి ఫ్యానో కింద కామెంట్ అయితే చేయండి. మీరు ప్రభాస్ అన్న ఫ్యానా లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది. నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కింద చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు కింద ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చాలా మళ్ళీ ఎఫెక్ట్లు అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ ఇంకొక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మ్యాజిక్ ఉంటుంది. కానీ ఇక్కడ మ్యాజిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఈ విధంగా మళ్ళీ కొన్ని ఎఫెక్ట్లు అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, అమ్మాయి ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు సో ఈ విధంగా అయితే జనరేట్ చేసి అయితే ఇస్తుంది మనకు ఈ యొక్క పిక్సెట్ యాప్ అయితే. కొంతమందికి మనీ అడుగుతుంది అంటున్నారు పిక్సెట్ యాప్. నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీరు ఏం చేస్తారంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేనైతే మీకైతే యాప్ అయితే పంపిస్తాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన డౌన్లోడ్ మీ ట్యాప్ చేసుకుని మీ యొక్క ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇంకా చాలా ఎఫెక్ట్లు అయితే ఉన్నాయి. సో ఇందులో మీకు ఏదైనా నచ్చింది అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. చూడండి, ఈ విధంగా అయితే ఈజీగా ఎఫెక్ట్ యాడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటే అయిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.